హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ ఫిర్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో హాఫ్ కప్పు బాస్మతి రైస్ని నీళ్లు పోసి 1 అవర్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని ఒక 10-15 బాదాము, ఒక 10-15 కాజు ముందుగా నానబెట్టుకోవాలండి. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే 1 అవర్ సరిపోతుంది. ఈ నానబెట్టుకున్న కాజు బాదాంని కూడా మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని బరకగా పౌడర్లా చేసుకోవాలండి. చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిపైన 1 కప్పు నెయ్యినైతే వేడి చేసుకొని ముందుగా మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం కదా రైస్ పౌడర్ని, దాన్ని అయితే ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. నేతిలో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా స్వీట్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ కలర్ కూడా మనకి రైస్ పౌడర్ కలర్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలండి. 1 గ్లాస్ పాలని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. స్ట్రక్చర్ అనేది స్మూత్గా వస్తుంది. ఈ పాలల్లోనే ఈ రైస్ ఫ్లోర్ అనేది బాగా ఉడకాలండి. ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాగా ఉడుకు పట్టినాక ఇందులోనే ఫస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా కాజు బాదం పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ అడుగు అనేది పట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఇది బాగా ఉడుకుంది అన్నాక అప్పుడు 1 కప్పు పంచదారని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే మళ్ళీ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. మనం దీన్ని చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి మనం సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.